నిన్న బజారుకి పోయేసి వచ్చేటప్పుడు రోడ్లో ఒక ఇన్సిడెంట్ చూశాను. అది మీతో రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు. అది మీతో పంచుకోవాలని ఈ చిన్న వీడియో. ఇప్పుడు వచ్చే ఈ లేటెస్ట్ హై ఫ్లయింగ్ మోటార్ బైక్స్ ఉన్నాయి కదా, అది మంకీ లాగా షేప్లో ఉంటాయి. దాంట్లో ఒక వయస్సు పిల్లోడు, నేను ఇది ఒక మదర్గా తల్లిలాగా అందులో సీనియర్ సిటిజన్ని మీతో పంచుకోవడంలో మంచి జరుగుతుందని నమ్ముతుంటాను. ఆ కుర్రోడు వెనకాల ఆ బైక్లో ఒక యువతి, ఇద్దరికి ఒక 20 సంవత్సరాలు చిల్లర ఉంటుంది. ఆ అమ్మాయి దుప్పటా తీసుకొని తల చుట్టుకొని కళ్ళు మాత్రం కనబడేటట్టుగా, ఎవరు ఆ అమ్మాయి అని ఎవరికీ తెలియకుండా. సో ఆ పిల్లోడు చిన్న చీకరి పుల్లులాగా ఉన్నాడు. రెండు పేరు కరుచుకొని, చర్మంతో చర్మం కరుచుకొని, గాలి కూడా మధ్యలో పోయేదానికి వీలు లేకుండా కరుచుకొని పోతూ ఉండారు. ఇది అన్నీ సినిమాల్లో చూసి, సినిమా వేరే, నిజ జీవితం వేరే కదా. సినిమాల్లో చూపిస్తారు 2.5 గంట, సినిమా అయిపోతుంది. ఇది కూడా స్పీడ్ బ్రేకర్లో సడన్గా ఎవరైనా అడ్డొచ్చినా, ఇది కూడా నిజ జీవితం కూడా 2.5 గంటలో ముగుస్తుంది. ముగిస్తే ఇళ్ళల్లో ఉండేవాళ్ళు ఒక వారం 10 రోజులు సుఖంలో ఉంటారు. మహా అంటే 1 సంవత్సరం బాధపడతారు. కాకపోతే కాళ్ళు చేతులు వికలాంగులయ్యి మీరు మీ వెనకాల ఉండే కుటుంబ సభ్యులందరూ జీవితాంతం బాధపడుతుంటే, అది చూసి ఈ తల్లి వేదన మీతో పంచుకుంటుంటాను. నేను ఏదన్నా తప్పుగా మాట్లాడుంటే దయచేసి నన్ను మన్నించండి. పెద్దవాళ్ళకు కూడా ఒక చిన్న విన్నపం, పిల్లల్ని గమనించండి.